హాయ్, నేను వీఆర్కే డైట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు. ఈ వీడియోలో నేను వీఆర్కే డైట్ కొన్ని డీటెయిల్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి వీఆర్కే డైట్లో నేను తీసుకున్న డైట్లో నాకైతే మెడిసిన్ ఉంది. మెడిసిన్ వాడుతూ నేను డైట్ ఫాలో అవుతున్నాను. సో నాకు మెడిసిన్ అయితే నేను టోటల్ తీసుకునేది మార్నింగ్ 7, ఆఫ్టర్నూన్ 1 మెడిసిన్ అండ్ నైట్ 7. టోటల్ పర్ డేలో నేను 15 సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. సో అవి గుడ్డా బ్యాడా నాకైతే తెలియదు. సప్లిమెంట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇప్పటి వరకు అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను వాడడం వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అంటే అన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, భయం అనేది ఉంటుంది కొంచెం లోపల. సో నేను 6 డేస్ నుంచి, ఈరోజు 6th డే. సో 6 డేస్ నుంచి నేను కంటిన్యూస్గా యూస్ చేశాను. 6 డేస్ 6 డేస్కి 15 ట్యాబ్లెట్స్ పర్ డే కదా. సో 15 6 90 ట్యాబ్లెట్స్ నేను తీసుకున్నాను 6 డేస్లో. సో నాకైతే ప్రజెంట్ అయితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేనైతే నార్మల్గానే ఉన్నాను అండ్ నేను డైట్ ఫాలో అవుతున్నాను. ఈ 6 డేస్కే స్టార్ట్ చేసిన 6 డేస్ అయింది. సో 6 డేస్ నుంచి నేను డైట్ కూడా ఫాలో అవుతున్నాను అండ్ మెడిసిన్ కూడా కంటిన్యూస్గా తీసుకుంటున్నాను, స్కిప్ చేయలేదు ఎప్పుడు. సో డైట్లో వచ్చి నేను మీకు ఆల్రెడీ ఎవ్రీడే నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను. ఫుడ్ అయితే మార్నింగ్ 10కి తీసుకొని ఈవినింగ్ 6కి అలా తీసేసుకుంటున్నాను. సో అవి కాకుండా నేను మధ్యలో బిఫోర్ 4 కల్లా నేను మినిమం 2 లీటర్స్ డైరెక్ట్ వాటర్ తీసుకుంటున్నాను. మిగతా వచ్చి ఇంకో 1 లీటరు ఈ మజ్జిగ కానీ, ఇంకా విడిగా లెమన్ వాటర్ కానీ, ఇట్లా మిగతా 1 లీటర్ వాటర్ అయితే వెళ్తుంది. సో నేను మొత్తం ఒక డేలో నాకు 4 లీటర్స్ సజెస్ట్ చేశారు, కానీ నేనైతే 3.5 వరకు మ్యాక్సిమం తాగగలుగుతున్నాను. 4 అయితే కంప్లీట్ చేయలేదు ఇప్పటి వరకు. సో కొన్ని రీజన్స్ వల్ల 4 లీటర్స్ కంప్లీట్ అవ్వట్లేదు. అంటే ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళడం, అలా కొన్ని రీజన్స్ వల్ల 4 లీటర్స్ అయితే తీసుకోలేకపోయాను. బట్ 3.5 లీటర్స్ అయితే పక్కా తీసుకున్నాను. సో ఇవి నేను వాటర్ కంటెంట్ నేను ఇలా తీసుకుంటున్నాను. వాటర్ అయితే తీసుకుంటున్నాను. అవి కాకుండా మజ్జిగ, సార్ చెప్పినట్టు అదే 2 స్పూన్స్ మజ్జిగలో ఒక 1 గ్లాస్ కానీ 2 గ్లాస్ కానీ వాటర్ వేసుకొని తీసుకోవాలి. సో ఆ మజ్జిగ నేను 2 అయితే తీసుకోలేదు ఇప్పటి వరకు. 1 గ్లాస్ అయితే కన్ఫామ్గా తీసుకున్నాను డైలీ మజ్జిగ అండ్ లెమన్ వాటర్ తీసుకుంటున్నాను. అండ్ నాకు కొబ్బరి చెప్పారు కోకోనట్ తీసుకోమని కర్రీస్లో. అట్లా నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, కానీ కోకోనట్ అయితే యూస్ చేయలేదు. కోకోనట్ కూడా స్టార్ట్ చేయాలి, అంటే కర్రీస్లో వేసుకోవడం కానీ డైరెక్ట్గా తినడం కానీ అట్లా. సో కోకోనట్ ఒకటి మిస్ అయింది. సో అది కూడా నేను ఇంక్లూడ్ చేయాలి నా డైట్లో. సో కోకోనట్ ఒకటి మిస్ అయింది. మిగతావన్నీ నాకు చెప్పినవన్నీ ఫాలో అవుతున్నాను. మెయిన్ నాకు చెప్పింది అవి సీడ్స్ తీసుకోమని, సన్ఫ్లవర్, పంప్కిన్ అండ్ వాటర్ మెలన్. అవైతే నేను తీసుకుంటున్నాను, మీకు చూస్తున్నారు కాబట్టి. అవి కాకుండా ఇవి బాదాము, వాల్నట్స్, అన్సాల్టెడ్ పిస్తా ఉంటుంది కదా, అవి తీసుకోమన్నారు. అన్సాల్టెడ్ పిస్తా అయితే నాకు దొరకలేదు, నేను తీసుకోలేదు. కానీ బాదం, వాల్నట్స్ అవి అయితే తీసుకుంటున్నాను. ఈ 6 డేస్ అయితే తీసుకున్నాను. సో ఇవి కాకుండా ఇంకా అన్ని వెజిటేబుల్స్ తినొచ్చు ఎక్సెప్ట్ నాకు చెప్పింది గడ్డలు, ఆలు కానీ, చామగడ్డ కానీ, కందగడ్డ కానీ, ఇంకా అట్లా గడ్డ కూరలు తినొద్దన్నారు. సో అవి నేను స్కిప్ చేసేసాను. అండ్ చిక్కుళ్ళు, గింజలు ఉంటాయి కదా, అవి తినొద్దన్నారు నాకు స్పెసిఫిక్గా. సో గింజలు ఉన్న చిక్కుళ్ళు తినట్లేదు. మళ్ళీ గోరు చిక్కుళ్ళు అంటాం కదా, అవి మామూలు చిక్కుళ్ళు గింజలు లేకుండా ఉంటాయి, అవి తినొచ్చు. సో ఓన్లీ నాకు గింజలు ఉన్న చిక్కుళ్ళు తినొద్దన్నారు, అవి నేను తినలేదు. సో అవి కాకుండా ఇంకా నాకు చెప్పింది కారం, చింతపండు అవేం తినకూడదు. నాకున్న ప్రకారం కొందరు కారం అలో ఉంటుంది. సో నాకైతే కారం అలో లేదు. సో ఓన్లీ నాకైతే అదే మిర్చి కానీ పెప్పర్ కానీ నేను తీసుకుంటున్నాను. నా కర్రీస్లో 99% అవే తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని రేర్ కేసెస్లో నేను ఎండుమిర్చి అవి డైరెక్ట్ వేసుకుంటున్నాను, కానీ కారం అయితే వేసుకోవట్లేదు. సో ఇవి నాకు ఎక్స్క్లూడ్ చేసినవి, ఇవైతే నేను తీసుకోవట్లేదు. అండ్ ఇవి కాకుండా నార్మల్ తెలిసిందే కదా, నో రైస్, నో చపాతి, నో పప్పులు ఏ పప్పు తీసుకోకూడదు. కందిపప్పు, మినపప్పు, వేరుశెనగపప్పు, ఏ పప్పు అలో లేదు. సో ఓన్లీ వెజ్జీస్ కానీ వెజిటేబుల్స్ అయితే అన్లిమిటెడ్, ఎంతైనా తీసుకోవచ్చు. ఆకుకూరలు, వెజిటేబుల్స్ అన్లిమిటెడ్ అండి, ఎంత కావాలంటే అది తీసేసుకోవచ్చు మీరు తినగలిగినంత వరకు. అండ్ నాకు చికెన్, నాన్ వెజ్ అలో ఉంది. సో నాన్ వెజ్ కూడా పర్ డే 250 గ్రామ్స్ అలో ఉంది. ఏదైనా కానీ మటన్ కానీ చికెన్ కానీ 250 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ 125, ఈవినింగ్ 125 గ్రామ్స్లో చికెన్ 250 గ్రామ్స్ వరకు అలో ఉంది. సో ఎగ్స్ కూడా మనకి మ్యాక్సిమం 0 to 6 వరకు ఎన్నైనా తీసుకోవచ్చు పర్ డే. సో నేను మ్యాక్స్ అయితే
ఒక రోజులో అయితే 4 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఆ రోజు బాగా ఆకలి వేసింది. సో అదే మ్యాక్సిమం. మిగతా రోజు అయితే 1 or 2 అంతే. సో 0 to 6 వరకు అలో ఉంది ఎగ్స్. అది కాకుండా నాన్ వెజ్ అన్నీ తీసుకోవచ్చు, మటన్, ఫిష్, చికెను, ప్రాన్స్ అన్నీ. సో నాన్ వెజ్, వెజిటేబుల్స్, పన్నీరు, మష్రూమ్ అవన్నీ కూడా అలా ఉన్నాయి. సో ఇవన్నీ నేను తీసుకుంటున్నాను. ఎక్సెప్ట్ రైస్, దాల్స్ అవి తీసేసి మిగతావన్నీ నేను తీసుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా నాకు విఆర్కే డైట్లో ఇవి ఫాలో అవ్వమని నాకు చెప్పారు డైట్లో. సో వెజిటేబుల్స్ అన్నీ అలో, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలో ఉంది, అండ్ ఈ నాన్ వెజ్ ఇవాలో ఉంది, కానీ రైస్ ఇవి మాత్రమే ఎక్స్క్లూడ్ అయి ఉన్నాయి. సో ఇది ఫుడ్ రిలేటెడ్ నాకు విఆర్కే డైట్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ అండ్ ఏవేవి తినొచ్చు. సో ఈ డైట్ నేను ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా. అంటే ఈ 6 days అయితే ఫాలో అయ్యాను. అండ్ ఇవి కాకుండా ఇంకేమున్నాయి అంతే, మోస్ట్లీ ఇవే అండి. సార్ వాళ్ళు సజెస్ట్ చేసినవి అయితే ఇవే డైట్ ఫాలో అయితే మనకి రిజల్ట్. సో ఇంకా నేను ఇదే డైట్ ఫాలో అవుతున్నాను 6 days. సో మధ్యలో 1 day అట్లా చీట్ మీల్ అయితే జరిగింది. సో ఆ ఫుడ్ తీసుకున్నాను, కానీ సరిపోకని కాదు, కొన్ని రీజన్స్ వల్ల క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో కొన్ని నేను మధ్యలో ఒక రోజేమో వేరే ఐటమ్స్ తిన్నాను. అంటే రైస్ తీసుకోలేదు, కానీ స్నాక్స్ అది తీసుకున్నాను ఒకటి అట్లా. సో ఏంటి అనేది లేదు, కానీ అంటే స్నాక్ అయితే ఒకసారి తీసుకోవాల్సి వచ్చింది. అవి కాకుండా మిగతా రోజులు అయితే నేను సీరియస్గానే చేస్తున్నాను. కానీ నాకైతే నమ్మకం లేదు అసలు. నేను నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ట్యాబ్లెట్స్ అయితే రెగ్యులర్గా వాడలేదు అసలు. నాకు ట్యాబ్లెట్స్ అంటే అంత ఇష్టం ఉండదు, ఎప్పుడు ప్రిఫర్ చేయను. ఇంజెక్షన్స్ అన్నా వేసుకుంటాను, కానీ ట్యాబ్లెట్స్ అయితే 99% నాకు చాలా కష్టము. ఇంట్లో కూడా నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు, ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు మెడిసిన్ ఎందుకు వాడవు తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటావని. సో నేను ఈ డైట్కి కూడా నాకు నియర్లీ 11,000 అట్లా అయింది. సో నాకే కాన్ఫిడెన్స్ లేదు, నేను తీసుకుంటానా లేదా మెడిసిన్, మళ్ళీ అలాగే వేస్ట్ చేస్తే అంటే 2 days ఫాలో అయ్యి మళ్ళీ నేను స్టాప్ చేసేస్తాను. ఆ భయం అయితే నాలో ఉంది. అంత రేట్ పెట్టి తెచ్చుకొని నేను ఫాలో అవ్వకుండా మళ్ళీ వేస్ట్ అయితే ప్రాబ్లం కదా అని ఆ రీజన్తో తీసుకుందాం వద్దా అని ఆలోచించి, లేదు నా హెల్త్ నాకు ఇంపార్టెంట్, నాకున్న ప్రాబ్లం క్యూర్ అవ్వాలి అనే నమ్మకంతో నేను ధైర్యంగా తీసుకున్నాను మెడిసిన్ అయితే. సో మెడిసిన్ తీసుకోవడం వరకు ప్రాబ్లం లేదు, కానీ ఫాలో అవుతానా లేదా తెలీదు. సో నేను ఫాలో అవ్వాలంటే నాకు ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి. ఈ రీజన్తో నేను కన్ఫామ్గా చేయగలను అనే ఒక రీజన్ ఉంది. అదేంటంటే నేను డైలీ నా డైట్ని ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం వల్ల, సో యూట్యూబ్లో వీడియో పెట్టడం కోసమైనా నేను కన్ఫామ్గా డైట్ ఫాలో అవుతాను, మెడిసిన్ తీసుకుంటాను. సో డైట్ ఫాలో అయ్యానంటే కన్ఫామ్గా మెడిసిన్ తీసుకుంటాను. సో నా డైట్ ఫాలో అవ్వాలంటే నాకున్న ఒక్క ఆప్షన్ వచ్చి ఇది. నేను రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేసుకుంటుంటే సో నాకు నమ్మకం వస్తుంది, ఓకే 6 days కంప్లీట్ అయింది, నెక్స్ట్ డే ఏంటి ఇలా 30 days ఛాలెంజ్గా స్టార్ట్ చేసావు, నువ్వు ఎందుకు ఆపుతున్నావు వీడియో అనే నమ్మకంతో నేను కంటిన్యూస్గా చెయ్యాలి అనే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ ఒక్క రీజన్తో నేను ఎవ్రీడే వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మిస్ అయ్యిందంటే మళ్ళీ డైట్ స్టాప్ చేస్తానేమో అని భయం. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ ఏమనుకోకండి, డైలీ ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా డైట్ మళ్ళీ నేను మిస్ చేసేసానంటే మెడిసిన్ స్టాప్ చేస్తాను, మళ్ళీ నా డైట్ ఆగిపోద్ది. సో ఒక రీజన్తో నేను కంటిన్యూస్గా నా ప్లేటింగ్ అప్లోడ్ చేస్తాను కన్ఫామ్గా డైలీ 30 days ఛాలెంజ్. సో 6 days అయింది, మిగతా డేస్ కూడా నేను కన్ఫామ్గా షేర్ చేస్తాను. సో ఈ డైట్తో పాటు నేను రెసిపీస్ కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఈ 1 week అయితే ఫాలో అయ్యాను, నాకు కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో అవి అయితే కన్ఫామ్గా మీకు షేర్ చేస్తాను, మీరు ట్రై చేయాలనుకునే వాళ్ళు విఆర్కే డైట్. సో మీకు ఏమేమి చెప్పాను, ఫుడ్ అవి చెప్పాను కాబట్టి మీకు మోరాల్లెస్ డైట్ అందరికీ ఇవే ఫుడ్ ఉంటుంది. దీన్ని మీరు చేంజ్ చేసుకోవాలి అంటే మిగతా మీ హెల్త్ని బట్టి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒకటి కొంచెం ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం అని ఉంటుంది. సో కొందరికైతే ఎగ్స్ ఎక్కువ తీసుకోమంటారు, ఇంకా ఎక్కువ వాళ్ళ హెల్త్ని బట్టి. సో ఫుడ్ ఎక్కువ తక్కువ అనేది మీరు కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి, కానీ ఓవరాల్గా డైట్ అయితే అందరికీ ఇదే ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇవి కాకుండా ఇంకోటి మిస్ చేశాను, నువ్వుల అవిసె గింజలు అవి కూడా తీసుకోవాలి, సీడ్స్తో పాటు అవి మిస్ అయినట్టున్నాయి. సో ఇది నా విఆర్కే డైట్ ఓవరాల్ నా 1 weekలో నేను ఫేస్ చేసింది, నేను తీసుకుంది, నాకు చెప్పినవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకే ఈ వీడియో రికార్డ్ చేసుకున్నాను. సో విఆర్కే డైట్ 30 days ఛాలెంజ్ కంప్లీట్ అయ్యే వరకు మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో నా డైట్ కంప్లీట్. అండ్ ఇంకో విషయం, వెయిట్ లాస్ ఏమన్నా అయ్యానా అని అనుకుంటారు. ప్రజెంట్ అయితే
వెయిట్ లాస్లో అయితే నాకైతే ఏం డిఫరెన్స్ కనిపించలేదు, ఎందుకంటే నేను తీసుకున్న ఫుడ్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను, నేనేం ఎక్సర్సైజ్ అట్లా ఏం చేయట్లేదు. సో వెయిట్లో అయితే 1 kg కొంచెం ఒకరోజు ఎక్కువ ఉండడం ఒకరోజు తక్కువ ఉండడం అట్లా డిఫరెన్స్ అయితే ఉంటుంది. వెయిట్ లాస్ అయితే నేను చెప్పను, కానీ సో హెల్త్ వైజ్ అయితే కొంచెం చేంజ్ అయితే వస్తుంది, ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకుంటాను. ఇంతకుముందు నేనైతే 1 లీటర్ కూడా తీసుకుంటాను లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే పక్కా 3.5 లీటర్స్ అయితే తీసుకుంటున్నాను. సో నా బాడీలో అయితే కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మెడిసిన్ తీసుకుంటున్నాను, వాటర్ కంటెంట్ వెళ్తుంది కాబట్టి నా బాడీలో అయితే ఓకే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందేమో అని. 1% అంత ఎక్కువ చేంజ్ అయితే లేదు, 6 డేసే కాబట్టి. సో వెయిట్ అయితే ఏం చేంజ్ లేదు, 1 kg అటు ఇటు ఉన్నా అంతే. సో వెయిట్ తగ్గితే కన్ఫామ్గా నేను మీతో షేర్ చేసుకుంటాను 30 డేస్ తర్వాత ఎంత వెయిట్ ఉన్నాను ఎంత తగ్గానని కూడా. ఇప్పుడు 6 డేస్కి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం రాలేదు, అంటే నేనేం ఎక్కువ డైట్ చేయలేదు కాబట్టి. సో 30 డేస్ తర్వాత చూద్దాం, వెయిట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ రిపోర్ట్స్లో నేను ఫస్ట్ వెళ్ళిన రోజు నాకు ఆ విఆర్కే అక్కడ హెల్త్ కేర్కి ఎంత వెయిట్ ఉన్నాను, 30 డేస్ తర్వాత ఎంత వెయిట్ ఉన్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఇది విఆర్కే డైట్ డీటెయిల్స్ అన్నీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ.